నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగినటువంటి పార్టీ ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని పరిపాలించి రెండోసారి అధికారంలోకి రావటానికి ఎంతగానో ప్రయాసపడింది, కృషి చేసింది. అయితే ప్రజాక్షేత్రంలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అసలు పార్టీ పతాక స్థాయి నుంచి పతన స్థాయికి పడిపోవడానికి కారణాలేంటి అనేది విశ్లేషించుకునే లోపే ఒక రకమైనటువంటి విధానం, అంటే దెబ్బ మీద దెబ్బ, మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుంది అనే సామెత పెద్దవారు అంటారు. ఆ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మారింది. దీనందరికీ కారణాలు ఏంటి? పోస్ట్ మార్టం చేసుకున్నారు. దానికి సంబంధించి ఈ విధానం మనం మంచిది కాదు అని అనుకున్నారు. కానీ ఒక్కొక్కటిగా అనేక విషయాలు, అంశాలు బయటపడుతున్నప్పుడు ఆ పార్టీలో ఒక అలజడి, గందరగోళం, అయోమయం. పార్టీలు ఉన్నటువంటి వారు కూడా, కేడర్ కూడా ఒక రకమైనటువంటి నిశ్శబ్ద వాతావరణానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ పార్టీలో ఉండటం వల్ల మనకు ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. ఏమో 2029 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఏ రకమైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే అయోమయం, గందరగోళం, చెప్పలేనటువంటి పరిస్థితి. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఏదైతే స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం, ఆయన ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో పార్టీలో ఉంటూ సీనియర్గా పార్టీని నడిపించేటువంటి విషయంలో మంచి సలహాలు ఇచ్చారు అనేది అందరికీ తెలుసు. పార్టీలో ఒక సీనియర్ నాయకుడు ఆయన. మరి అటువంటి తమ్మినేని సీతారాం ఇప్పుడు ఒక కేసులు ఇరుక్కున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీకాకుళం పోలీసులు 4 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలానికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్స్, బ్రతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్లుగా రికార్డ్స్ క్రియేట్ చేసి ఆ స్థలాన్ని తమ వశం చేసుకోవాలని దానికి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కనీసం రోజు రోజుకి పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది, పెంచాలి, మనం ఖచ్చితంగా ప్రజలతో మమేకం కావాలి, ప్రజలకు దగ్గర కావాలని ఒక ఆలోచనతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు, తాజాగా 3 ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. దీనికి సంబంధించి అనేక కీలకమైనటువంటి అంశాలు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్కామ్గా చెప్పుకునేటువంటి లిక్కర్ స్కామ్, దానికి సంబంధించి మద్యం రవాణాకు సంబంధించినటువంటి కుంభకోణం, 3 అదుపులో తీసుకున్నారు. వారు ఎన్నో కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక రకమైనటువంటి విధానం కొనసాగింది. విచ్చలవిడిగా అందిని కాడికి దోచుకున్నారు. మనకు అడ్డు తగిలేది ఎవరు, మనకు అడ్డు చెప్పేది ఎవరు అన్న విధంగానే వారి వ్యవహార శైలి ఉంది అనేది. ఎన్నో విషయాలు, ఎన్నో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు సాక్షాత్తు ఒక అసెంబ్లీకి పెద్ద దిక్కుగా వ్యవహరించినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం, ఆయనపై కేసు నమోదు. భార్య, కుమారుడు ఇప్పుడు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. అంటే పార్టీని నడిపించేటువంటి వ్యక్తి ఏదైతే ఆశిస్తున్నారో దానికి భిన్నంగా జరుగుతుంది. ఎప్పుడో కేసు ఇప్పుడు బయటపడింది. అంటే పూర్తిగా కూటమి నేతలు కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నో వ్యవహారాలు బయటకు వచ్చాయి, మనకు తెలుసు. దానికి సంబంధించి కొంతమంది జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు.
ఇంకో కొంతమంది జైల్లో ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయల స్కామ్ ఏదైనా ఉంది అంటే లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్ సన్నిహితులు కానీ, అనుచరులు కానీ, కుటుంబ సభ్యులు కానీ జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళే. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిపై ఒక్కొక్కటిగా ఉన్నటువంటి సీనియర్లంతా బయటికి వెళ్ళిపోయారు. మీ పార్టీకి ఒక దండం బాబు అని. ఉన్నటువంటి వారు ఉండాలా, బయటికి పోవాలా, ఇది వారి ఆలోచన. రవి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఆ, ఈ సందర్భంలో త్వరలో స్థానిక సమరం, ఆ ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ప్రజల దగ్గర నుంచి మద్దతు కూడగట్టుకోవాలి. 2029 ఎన్నికల నాటికి ఇది ఒక మినీ సమరం అని చెప్పాలి. మరి ఇటువంటి సమయంలో ఈ రకమైనటువంటి అంశాలు బయటపడితే పార్టీని ఎలా ముందుకు నడిపించాలి, ఏం చేయాలి? కూటమి నేతలు కూడా వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగానే రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి వాస్తవంగా తెలిసేటువంటి విషయమే. అంటే వారు తప్పు చేశారు, ఆ తప్పులను ఒక్కొక్కటిగా అన్నీ ఒక్కసారి కాకుండా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి కేసులు నమోదు, విచారణ, ఎన్ని కేసులు కూటమి అధికారంలోకి రాగానే ఎన్నో కేసులు నమోదయ్యాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఈ లిక్కర్ స్కామ్. తాజాగా మరి ఈ వ్యవహారం, దీనికి సంబంధించి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం, ఈ వస్తున్నటువంటి అన్నీ కూడా అడ్డంకులుగానే చూడాలి, ప్రతిబంధకాలే, ప్రతికూలమైనటువంటి పరిస్థితులే, సిచ్యువేషనే. దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఓవర్కమ్ చేయాలి అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్గా మనం చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఉన్నటువంటి నాయకులు కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకొని మనం మన రాజకీయ మనుగడ కాపాడుకోవాలి, కొనసాగించాలి అనే ఒక ఆలోచనతో వారు ఉంటారు. అందులో తప్పులేదు. ఏ రాజకీయ నాయకుడైనా తన పొలిటికల్ జర్నీ అనేది చూసుకుంటాడు కాబట్టి. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా తమ్మినేని సీతారాం వ్యవహారం, అలాగే మద్యం రవాణాకు సంబంధించి ఇలా అనేక అంశాలు అన్నీ కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వాటి ప్రభావం పార్టీపై ఏ రకంగా పడుతుంది అనేది ఇక్కడ ఆలోచించుకొని ముందుకు అడుగులు వేయాలి. ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవడం ఒక అంశం, కూటమి అనుసరిస్తున్నటువంటి విధానాలను ఎలివేట్ చేయటం, ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, తద్వారా ఆందోళన, నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ పని చేస్తుందా వైఎస్ఆర్సీపీ? లేదు. అసెంబ్లీకే వెళ్ళట్లా. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము అసెంబ్లీకి వెళ్తామంటున్నారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజా తీర్పులో, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇవ్వాలి. అంటే ప్రజాక్షేత్రంలో గెలుపొందినటువంటి వారు 11 మంది మాత్రమే. ఆ 11 మంది ప్రజల కోసం పనిచేయకూడదా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించకూడదా అనేది ఒక అంశం. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే, దీన్ని అధిగమించాలంటే ఎట్లాంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మొత్తానికైతే మరి రాబోయే రోజుల్లో అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయనకు ఒక ఎవరు చెప్పినా వినరు, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంటుంది ఆయనకి. మరి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు, పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ఒకటే మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఒక చర్చ అనేది జరుగుతుంది. ఇదే రకమైనటువంటి విధానం కొనసాగితే వైఎస్ఆర్సీపీ మరింతగా పీకల్లోతో కష్టాల్లోకి వెళ్ళిపోతుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేదైతే ఖచ్చితంగా చెప్తున్నారు. చూడాలి మరి. ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంటుంది అధినేత జగన్కు. మరి ఎట్లాంటి వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తారనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.